రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పటిష్టమైన సంస్థాగత నిర్మాణం చేయాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండాలి. స్టేజ్ బై స్టేజ్ గ్రామ కమిటీ నుంచి మండల, జిల్లా, అదేవిధంగా రాష్ట్రం వరకు కమిటీలు నియమించటం, అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈసారి బాగా విస్తరించే విధంగా సీనియర్ లీడర్స్ని అందరినీ కూడా, అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా, వారికి కూడా మంచి కమిటీల్లో అవకాశం ఇచ్చి వారికి ఆ స్థాయి ఉండేలాగా ఒక కమిటీల నిర్మాణం ఏర్పాటు చేసి, స్టేట్ కమిటీ, జనరల్ కమిటీ ఉంటుంది. అది కాకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఈరోజు నూతనంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్లో ఎక్స్ఎంపీలని వాళ్ళని కూడా అందులో మరి పెట్టి వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ అంశాలు ఉన్నా కూడా నేషనల్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా అక్కడ చర్చించడానికి, అదేవిధంగా స్టేట్లో పార్టీ యంత్రాంగము, స్థానికంగా ఉండే పరిస్థితులు, అనేక విషయాలు, ప్రజలకు ఉండే ఇబ్బందులు, ఏ విధంగా ప్రతిపక్షంలో మనం ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ చర్చించడానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఒకటి ఏర్పాటు చేసి సీనియర్ లీడర్స్ని, ముందు నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా అనుభవం ఉన్నవాళ్ళు, ఆసక్తి బాగా ఉండి దీనిలో పార్టీకి ఎక్కువ టైం కేటాయించగలిగిన వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసి మరి ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా సాధారణంగా గ్రామంలో గ్రామ కమిటీ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు 6 అనుబంధ సంస్థలు, గ్రామ స్థాయిలో కూడా అనుబంధ సంస్థలు, మండల స్థాయిలో అనుబంధ సంస్థలు, జిల్లా నియోజకవర్గానికి మళ్ళీ ఒక అనుబంధ సంస్థల చైర్మన్లు, మొత్తం అందరినీ కూడా అనుబంధ సంస్థలు 26 అనుబంధ సంఘాలకి ప్రెసిడెంట్లు నియోజకవర్గ స్థాయిలో వేయడం, అదేవిధంగా జిల్లా, రాష్ట్రం వరకు ఇదొక విభాగాన్ని పెట్టడం జరిగింది. దీన్నన్నింటినీ మనం చూసినట్లయితే ప్రజలకి అత్యంత చేరువుగా ఉండడం, అదేవిధంగా గతంలో అనేక పథకాల ద్వారా అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, విద్యకి, వైద్యానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఇవన్నీ కార్యక్రమాలు ఒక మంచి ప్రభుత్వంలాగా నడిచి ముందుకు వెళ్ళటం జరిగింది. మరి ఇప్పుడు రాబోయే టైంలో కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో, ఈ గ్రామంలో ఎట్లా ఉంది, ఏముంది, ప్రజల స్థితిగతులు ఏంటి అనేది చేయడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా పార్టీని పటిష్టంగా ముందుకు నడిపించడానికి కార్యక్రమం తీసుకొని ఆ సంస్థాగత నిర్మాణ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గానికి మరి మేము ప్రతిపాదించిన వెంటనే, ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో వివిధ హోదాల్లో మన నాయకులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి వివిధ రకాలుగా ఏ కమిటీల్లో ఎవరెవరు ఉండి యాక్టివ్గా పనిచేయాలనేది నిర్ణయించి మరి ఇచ్చిన వెంటనే మరి ప్రాసెస్ చేసి మాకు పూర్తి సపోర్టు ఇవ్వటం జరిగింది మాకు. అంతేకాకుండా ఇక్కడ స్టేట్ కమిటీ నుంచి ఈరోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి మరి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి ఎంతో చేయటం మాత్రమే కాకుండా పాదయాత్ర, ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, పార్టీ మీద గౌరవంతో బాబీ గారు ఉన్నారు. వారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారికి హృదయపూర్వక అభినందనలు ఈరోజు నియోజకవర్గంలో అందరూ వచ్చి మరి అభినందనలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మరి మాకు ఎప్పుడు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించిన జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారు మన బొత్స సత్యనారాయణ గారు, అక్కడ పార్టీ ఆఫీసులో కోఆర్డినేట్ చేసిన వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులతో పాటు పెద్దలు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఇవన్నీ ప్రాసెస్ చేసినప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి 1-2 పదవులు ఎక్కువే వచ్చాయి తప్ప ఎక్కడ ఇది మార్చండి అనేది లేకుండా ఇంకా చాలా పదవులు ఉన్నాయి, ఇంకా చాలా పదవులు రావాల్సి ఉన్నాయి. మండల స్థాయిలో రావాలి, జిల్లా స్థాయిలో రావాలి, రాష్ట్ర స్థాయిలో రావాలి, అదేవిధంగా అనుబంధ సంస్థల్లో కూడా అన్ని రికమెండ్ చేస్తున్నా అవి కూడా తొందరలోనే వస్తాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా పార్టీ పరంగా పటిష్టంగా చేయటం కోసం మాకు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించారు. అంతేకాకుండా బూత్ స్థాయిలో బూత్ కమిటీ మెంబర్స్ని కూడా మొత్తం అన్ని మండలాలు 2 మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇవందరూ కూడా నేషనల్ స్టేట్ కమిటీ నుంచి కింద
వార్డు కమిటీ వరకు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళంతా కూడా వర్క్ని షేర్ చేసుకుని అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరొకసారి బాబీ గారిని హృదయపూర్వకంగా మేము అందరం అభినందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా నన్ను నియమించిన దానికి పూర్తి సహకారం అందించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి పార్టీకి సుదీర్ఘకాలంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో నేను పనిచేసిన తీరుకు నన్ను ఈరోజు గుర్తించి నూతనంగా ఏర్పాటైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇదివరలో పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఏనాడు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ, దాన్నే పాలిట్ బ్యూరో అంటారు. అది ఉన్నత స్థాయి నాయకులతో, రాష్ట్ర నాయకులతో అదొకటే ఉండేది. ఈసారి పార్టీలో సీనియర్లను గుర్తించి వారికి కూడా విధాన నిర్ణయాల్లో తగు పాత్ర కల్పించాలని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో 2 బాడీలు నియమించడం జరిగింది. అందరూ కూడా, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీకి నిస్వార్థంగా సేవలు చేస్తున్న సీనియర్ నాయకులను గుర్తించి ఇందులో నియమించడం, వీరిని జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటూ దాని ప్రకారం పార్టీని నడపాలనే నిర్ణయానికి ఈరోజు పార్టీ రావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా నన్ను ఆ పదవిలో నియమిస్తూ గుర్తింపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు. అందుకు సహకరించి నన్ను ఈ పదవిలో నియమింపజేసిన వంగా గీతా విశ్వనాథ్ గారికి మనస్ఫూర్తిగా ఆవిడ ఈ నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆవిడకి తోడుగా నిలుస్తానని, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేమంతా నిలబడి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ కేడర్ అంతా ఈరోజు ఇక్కడ వచ్చి నన్ను అభినందించారు. నన్ను ఈ పదవిలో నియమించినందుకు గీతా విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు చేయడం జరిగింది. ఇదంతా ఒకటే మాటిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. మేమంతా కలిపి రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరేసి తీరుతాం. మేమందరం కూడా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.